అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వచనాలని చదువుదాం. దేవుడైన యెహోవా అబ్రహాముతో అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. రైట్. ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను, భూమి యొక్క సమస్త జనులు నీ మూలముగా ఆశీర్వదించబడతారు, సమస్త వంశములు నీ మూలముగా ఆశీర్వదించబడతారు, ఉన్నతమైన దీవెనలన్నీ నీ మూలముగానే అబ్రహాం కలుగుతాయి. అయితే ఇవన్నీ కలగాలి అని అంటే నువ్వు ఒక పని చేయాలి. ముందు నీ బంధువులను వదిలిపెట్టాలి. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలంట? బంధువులను వదిలిపెట్టాలి. నీ బంధువులు విగ్రహారాధికులుగా ఉన్నారా, ఆత్మీయులుగా ఉన్నారా, ఎలాగ ఉన్నారు అనే విషయం నీకు తెలుసు గనక నీ బంధువులను నువ్వు వదిలిపెట్టాలి. నీ ఇంటిని నువ్వు వదిలిపెట్టాలి. నీ స్వజనులను నువ్వు వదిలిపెట్టాలి. అందరిని వదిలిపెట్టి నేను చెప్పే ప్రాంతానికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. దీవెన ఒక వ్యక్తి మీదకి రావాలంటే, ఆశీర్వాదం ఒక వ్యక్తి మీదకి రావాలంటే, దేవుడు ఏమి చెబుతున్నాడో దానిని మనం వదిలిపెట్టాలి. మన బంధువులు మనల్ని కట్టేస్తారు. బాబు ఎక్కడికరా వెళ్ళేది, నువ్వు లేకుండా నేను ఉండలేనురా, నిన్ను చూడకుండా నేను ఉండలేనురా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా అని బంధువులు మనల్ని కట్టేస్తారు. నీ ఎదుగుదలకు అక్కడ బ్రేక్ పడిపోతుంది. నీ ఆత్మీయ జీవితానికి కానివ్వండి, దేనికైనా కూడా అది అక్కడ బ్రేక్ అయిపోతుంది. అందుకని నీ ఆత్మీయ జీవితం బ్రేక్ లేకుండా ఉండాలంటే నేను చెప్పిన పని నువ్వు చేయి. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ఇంటిని నువ్వు విడిచిపెట్టాలి, నీ బంధువులను నువ్వు విడిచిపెట్టాలి, నీ స్వజనులను నువ్వు విడిచిపెట్టాలి. నేను ఒక ప్రాంతానికి తీసుకెళ్తాను, అక్కడ నిన్ను బలమైన జనముగా చేస్తాను, వాళ్ళే నీ స్వజనులు. దేవునికి స్తోత్రం. వాళ్ళే నీ సొంత జనం. నేను ఒక ప్రాంతానికి తీసుకువెళ్తాను, నా మాట విను, నా మాట వింటే నీకు ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళ నాన్నతో చెప్పాడు అబ్రహాము వాళ్ళ నాన్నతో చెప్పాడు, నాన్నగారు నేను ఇంటిని వదిలిపెట్టాలనుకుంటున్నాను, ఈ దేశాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు, ఈ కొండల్ని పర్వతాలను సృజించిన దేవుడు నాతో మాట్లాడారు. నేను ఇంటిని విడిచిపెట్టి నేను వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. అప్పటికి ఎవరున్నారు ఇంట్లో అంటే, ఆ ఇంట్లో ఎవరున్నారంటే వాళ్ళ నాన్నగారికి 3 కుమారులు, అబ్రహాము, నాహోరు, హారాను.
హారాను అక్కడే చనిపోయాడు. హారాను చనిపోయాడు. నాహూరు ఉన్నాడు. నాహూరు బ్రతుకున్నాడు. తెరాహు ఉన్నాడు. అబ్రహాం ఉన్నాడు. నాహూరుకు పుట్టిన పిల్లలు ఉన్నారు. అబ్రహాము సహోదరుడుగా ఉన్న నాహూరు వివాహమై తనకి పిల్లలు పుట్టారు. తనకు పుట్టిన పిల్లలు ఉన్నారు. ఎవరయ్యా నాహూరు పిల్లలంటే షారాయి, లోతు. షారాయి, లోతు వీళ్ళిద్దరు ఉన్నారు. అయితే అబ్రహాము నేను వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు, నువ్వు లేకుండా నేను వండలేనురా. హారాను చనిపోయాడు. నాహూరు ఉన్నా కూడా నా ప్రేమంతా నీ మీదే ఉందయ్యా. ఒకవేళ నాహూరు ఉన్నా కూడా నా ప్రేమంతా నీ మీదే ఉంది, నేను నీతోనే వస్తానురా అని తండ్రి అన్నాడు. నేను నీతోనే వస్తాను అని తండ్రి అన్న తర్వాత దేవుడు సైలెంట్ అయిపోయాడు. దేవుడు మాట్లాడటం ఆగిపోయాడు. మరి తండ్రి కాదనలేడు కదా, దేవుడు మాట్లాడటం ఆగిపోయాడు. వాళ్ళ నాన్నగారు బయలుదేరారు. వాళ్ళ సహోదరుడు కుమారుడుగా ఉన్న లోతు కూడా బయలుదేరాడు. వాళ్ళ సహోదరుడు కుమారుడు ఏమవుతాడు? అబ్రహాంకి కుమారుడు అవుతాడు. ఆ రోజున పెద్దవాళ్ళుగా ఉన్నవాళ్ళు, పెద్ద వయసులో పెద్దవాడు ఉన్నవాళ్ళు తండ్రి అని సంబోధించేవాళ్ళు. చిన్నవాళ్ళుగా ఉన్న వాళ్ళని తమ్ముడుగాను, కుమారి, కుమార్తె అని అలా సంబోధించేవాడు. రూతుమ్మ తన కోడల్ని కోడలా అని పిలవాలి. కానీ రూతుమ్మ ఏమని పిలిచేదంటే కుమారి అని పిలిచేది. కుమారి అంటే ఏంది? కూతురా అని అర్థం. అంటే పెద్దవాళ్ళు ఆ పిల్లల్ని అలాంటి ప్రేమతో పిలుచుకునేవాళ్ళు. వాడు బయలుదేరుతున్నప్పుడు లోతు అన్నాడు, అయ్యా నేను కూడా వస్తాను, నేను కూడా నీతో వస్తా, నువ్వు వెళ్ళే ప్రాంతానికి నేను కూడా వస్తా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నీవు ఏమి తింటే అది తింటాను, నీ గుడారంలోనే నేను కూడా ఉంటాను, నేను కూడా వస్తానని బ్రతిమలాడాడు లోతు. ఎప్పుడైతే లోతు ఇలా బ్రతిమలాడి నేను కూడా వస్తానంటే ఇక లోతును వదిలిపెట్టి ఎలా వెళ్తాడు? నేను వస్తానంటున్నాడు లోతు. కానీ దేవుడు ఎవరు రమ్మన్నాడంటే అబ్రహాము నువ్వురా, అబ్రహాము నీవు గాని నా మాట విని నీవు గాని వచ్చినట్లయితే ఎవరిని వదిలిపెట్టి? నీ స్వజనుల్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను అందరిని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి నీవు రావాలి. మరి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? అబ్రహాముతో ఎవరు వస్తున్నారు? అబ్రహాముతో వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. అలాగే లోతు కూడా వస్తున్నాడు. వాడు బయలుదేరి అక్కడ వారు సంపాదించిన యావదాస్తిని తీసుకొని 5వ వచనంలో రాయబడి ఉంటుంది, అబ్రహాము తన భార్య అయిన శారాను, తన సహోదరుడు కుమారుడైన లోతును హారానులో తానును వారు అర్పించిన ఆస్తిని వెంటబెట్టుకొని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు ప్రయాణమయ్యి దాకా ఆ దేశము సంచారము చేసి కానానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు ప్రత్యక్షమైన యెహోవాకు
వీళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత, ప్రయాణమైన తర్వాత మరి వాళ్ళ నాన్నగారు చనిపోతారు. అబ్రహాం యొక్క నాన్నగారు చనిపోతాడు. అబ్రహాం యొక్క నాన్నగారు చనిపోయిన తరువాత దేవుడు అబ్రహాముతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, దీవెన అబ్రహాంకి ఇస్తానన్నాడు, ఆశీర్వాదం అబ్రహాంకి ఇస్తానన్నాడు. అబ్రహామును బట్టే సమస్త వంశములు దీవించబడతాయని అబ్రహాముతో చెప్పాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు అబ్రహాం మీదకి వస్తాయని దేవుడు చెప్పాడు. ఆశీర్వాదాలు పొందిన అబ్రహాముతో లోతు కూడా ప్రయాణమై వెళ్ళాడు కనుక, దీవించబడిన అబ్రహాముతో, దేవుని వాగ్దానం పొందిన అబ్రహాముతో, ఆశీర్వాదం పొందిన అబ్రహాముతో లోతు కూడా ప్రయాణమై వెళ్ళాడు కనుక దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాముకి ఏ ఆశీర్వాదం అయితే వస్తుందో లోతు కూడా అదే ఆశీర్వాదం వస్తుంది. కారణం ఏంటంటే, దీవించబడిన వారితో, వాగ్దానం కలిగిన వారితో, దేవుని యొక్క ఆశీర్వాదం కలిగిన వారితో మనం ప్రయాణం చేయుదుముగాక. ఆమేన్ చెప్పండి. వాగ్దానం ఎవరిది? అబ్రహాము. దీవెన ఎవరిది? అబ్రహాముది. ఆశీర్వాదం ఎవరిది? అబ్రహాముది. ఇవన్నీ దేవుడు అబ్రహాముకి ఇస్తానన్నాడు. లోతుతో అనలేదు, లోతుతో ఆ మాట అనలేదు. ఇవన్నీ నేను నీకు ఇస్తాను, నీ మూలముగా సమస్త జనులు దీవించబడతారు అని చెప్పిన దేవుడు అబ్రహాము బయలుదేరుతున్నప్పుడు లోతు బ్రతిమలాడాడు, అయ్యా అయ్యా నిన్ను విడిచి నేను ఉండలేను, నేను కూడా నీతో వస్తాను, నేను నిన్ను విడిచి దూరంగా ఉండలేను, నేను కూడా నీతో వస్తా, నీతోనే ఉంటాను, నీతోనే తింటాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను అని ప్రమాణం చేసుకొని, వడంబడిక చేసుకొని లోతు అబ్రహాముతో బయలుదేరాడు. దేవుడు ఏం చేయడం ప్రారంభించాడంటే, అబ్రహాముని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఎంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు అంటే, 13వ అధ్యాయము 1-2 వచనాల్లో రాయబడింది, అబ్రహామును తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. బహుధనవంతుడై ఉండెను. దీవెన ఎవరిది? చెప్పండి, దీవెన ఎవరిది? వాగ్దానం దేవుడు ఎవరికి చేశారు? ఎవరిని ఆశీర్వదిస్తానన్నారు? అలాగా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు, దీవిస్తానని చెప్పాడు. నిన్ను దూషించే వాళ్ళని నేను దూషిస్తాను, శపిస్తానని చెప్పారు. నిన్ను ఆశీర్వదించే వాళ్ళని నేను ఆశీర్వదిస్తానని చెప్పారు. ఇలాగ ఈ వాగ్దానాన్ని పొందిన అబ్రహాము వాగ్దానాన్ని చేతపట్టుకొని ఆయన ప్రాంతాన్ని వదిలి, సొంత దేశాన్ని వదిలి, స్వజనులు వదిలి, బంధువులను వదిలి, తండ్రి ఇంటి వారిని వదిలి ఆయన చూపించే ప్రాంతానికి వెళ్ళాలని ఎప్పుడైతే తీర్మానం చేసుకొని ఆయన బయలుదేరాడో, లోపల మనసులో ఎప్పుడైతే తీర్మానం వచ్చిందో, లోపల ఎప్పుడైతే తీర్మానంతో ఉన్నాడో, వెంటనే ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదం స్టార్ట్ చేశాడు. కానీ వాళ్ళ నాన్నగారు వచ్చారు చూసారా, వాళ్ళ నాన్నగారు విగ్రహార్థికుడిగా ఉన్నాడు. తెరాహు విగ్రహార్థికుడిగా ఉన్నాడు. అయితే వాళ్ళ నాన్నగారు చనిపోయేంత వరకు ఆ వాగ్దానం నెరవేరలేదు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తరువాత
వాళ్ళ నాన్నగారు ప్రాణం విడిచిన తరువాత దేవుడు ఆ దీవెనను అబ్రహాం మీదకి రావడం ప్రారంభించాడు. ఎందుకంటే అబ్రహాం యొక్క రూట్ వేరు, వాళ్ళ నాన్న రూట్ వేరు. అబ్రహాము స్పిరిచువల్ క్యాండిడేట్, ఈయనేమన్నా స్పిరిచువాలిటీ లేనివాడు, ఈయన ఆత్మీయుడు. ఈయనేమన్నా ఆత్మీయత లేని వ్యక్తి. దేవుడు దేనికి సంబంధించిన వాడంటే ఆత్మీయతకు సంబంధించిన వాడు, ఆత్మకు సంబంధించిన వాడు. దేవుడు ఆత్మకు సంబంధించిన వాడు. కాబట్టి దేవుడు ఎవరినైనా చూసినప్పుడు పై రూపాన్ని చూడడు, వారి అందాన్ని చూడడు, పై రూపాన్ని లక్ష్య పెట్టడు. దేవుడు దేనిని లక్ష్య పెడతాడంటే వారి ఆంతర్యాన్ని లక్ష్య పెడతాడు. వారి లోపల మనసు ఎలా ఉందో ఆ మనసును బట్టే దీవెన వస్తుంది. వారి హృదయం ఎలా ఉందో ఆ హృదయాన్ని బట్టే దీవెన వస్తుంది. కాబట్టి దేవుడు అబ్రహాము హృదయాన్ని చూశాడు. అబ్రహాము హృదయాన్ని చూసినప్పుడు అబ్రహాము ఎలాగున్నాడంటే నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము నమ్మకమైన వాడు. ఎంత నమ్మకమైన వాడంటే ప్రాణము పోయినా కూడా దేవుడి మీద నుంచి నమ్మకాన్ని తొలగించుకోవాలా. ప్రాణము పోతున్నా కూడా దేవుని మీద నుంచి విశ్వాసం తొలగించుకోవాలా. ప్రాణము పోయినా కూడా దేవుని మాటలోనే నిలబడ్డాలనుకున్నాడు. లేక లేక ఒక కుమారుడు పుడితే ఆ కుమారుడు బలి ఇవ్వమన్నాడు. కుమారుడు ఇవ్వడానికి కూడా వెనుదిరగని వ్యక్తి అబ్రహాం. పిల్లల పుట్టక మునిపే, సంతానం లేక మునిపే అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. నేను సంతానాన్ని అబ్రహాంకి ఇస్తాను, ఆ సంతానాన్ని నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గములు గైకొనేటట్లుగా తన కుటుంబాన్ని, తన కుటుంబంలో ఉన్న వారందరినీ అబ్రహాము నడిపిస్తాడని నాకు బాగా తెలుసు అన్నాడు. అంటే ఎంత నమ్మాడు దేవుడు అబ్రహాముని. దేవుడు అబ్రహాముని నమ్మినట్లుగా నిన్ను కూడా నమ్ముతున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము నమ్మిన దేవుడు నిన్ను కూడా నమ్ముతున్నాడు. అయితే నీలో నుండి ఏం కావాలంటే దేవునికి నమ్మకం కావాలి. నీలో నుండి దేవునికి నమ్మకం కావాలి. దేవుడు నిన్ను నమ్మి ఆశీర్వాదం పంపించాలంటే, దేవుడు నిన్ను నమ్మి దీవెన పంపించాలంటే నీలో నుండి దేవునికి నమ్మకం కనబడాలి. ఇంట్లో ఉన్న పిల్లోడు ఒక 10,000 రూపాయలు అన్నాడు అనుకోండి, తల్లిదండ్రులుగా ఉన్న నీవు ఆ బిడ్డని నమ్మాలి. ఎప్పుడు నమ్ముతావంటే 10,000 ఇచ్చినా కూడా జాగ్రత్తగా వాడగలిగిన వాడు అని తల్లిదండ్రులకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడు 10,000 ఇస్తారు, లేకపోతే వాళ్ళు ఎంత అడిగినా ఇస్తారు. కారణం ఏంటంటే దాన్ని జాగ్రత్తగా వాడగలిగిన వ్యక్తి అనే విషయము తల్లిదండ్రులకు ఎప్పుడైతే కలిగిద్దో అప్పుడు వాళ్ళు ఇస్తారు బిడ్డలకి. దేవుడు కూడా దీవెన ఎప్పుడు ఇస్తాడంటే నిన్ను దేవుడు నమ్మాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను నమ్మాలి. నువ్వు దేవుడు నమ్మటం పెద్ద విషయమేమి కాదు. దేవుణ్ణి నువ్వు నమ్మటం పెద్ద విషయం కాదు. దెయ్యాలు కూడా దేవుని నమ్మి గడగడలాడుతా ఉన్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాకు సమయం రాక మునిపే ఎందుకు వచ్చేవని దెయ్యాలు కూడా గడగడలాడుతున్నాయి. మనము నమ్మటం వేరు, దేవుడు నిన్ను నమ్మటం వేరు. దేవుడు నిన్ను నమ్మే కోణంలో నీవు దేవుని సన్నిధానంలో ప్రయాణం చేయుదుగాక. ఆమేన్ చెప్పండి. దేవుడు నిన్ను నమ్మే కోణంలో నిన్ను దేవుడు నమ్మాలి. దేవుడు నిన్ను నమ్మాలి. ఎప్పుడైతే దేవుడు నిన్ను నమ్ముతాడో నేను ఏ ఆశీర్వాదం ఇచ్చినా కూడా జాగ్రత్తగా వాడుకుంటాడు అనే విషయము దేవుడు కలిగితే ఆయన ఆశీర్వాదం పంపిస్తాడు. 2 కుమారులు ఉన్నారు ఒక ఇంట్లో. పెద్దవాడు వ్యవసాయం చేస్తున్నాడు. చిన్నవాడు వెళ్ళి వాళ్ళ నాన్న అడిగాడు, నాకు రావలసిన వాట నాకు ఇవ్వు అన్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు, దేనికిరా బాబు, ఇప్పుడు నీకు వాటా ఎందుకురా? తినటానికి ఉన్నాయి కదా, ఉండటానికి ఉన్నాయి కదా, మన ఇంట్లో చాలా మంది పని చేస్తున్నారు కదా, ఆ పని అన్నా చూసుకోరా నాయన, నీకు వాటా ఎందుకురా ఇప్పుడు అని అంటే
నాకు రావలసిన ఆస్తి నాకు ఇచ్చేసి అన్నాడు. తండ్రి బ్రతిమలాడాడు, నాయనా నీకు రావలసిన ఆస్తిని నీకు పంచివ్వటానికి ఆ ఆస్తిని ఎలా వినియోగించాలో ఇంకా నీకు ఆ వయసు రాలేదురా. ఆ ఆస్తిని ఎలా వాడాలో ఆ జ్ఞానం నీకు రాలేదయ్యా. ఇప్పుడు వద్దురా, కొద్ది కాలం ఆగు, నీ వాటా నేను నీకు ఇస్తా, నీ ఆస్తిని నేను నీకు ఇస్తా, కొద్ది కాలం ఆగయ్యా. ఈ ఆస్తిని ఎలా యూజ్ చేయాలో, ఎలా ఉపయోగించాలో ఆ జ్ఞానం నీకు రాలా, నేను తర్వాత ఇస్తానంటే ఆయన మీద తిరగబడి ఆస్తిని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ఆస్తిని మొత్తాన్ని పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పోగొట్టుకొని చినిగిపోయిన బట్టలు కలిగిన వాడై రూపం కోల్పోయిన వాడై పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఆలోచన చేశాడు. అప్పుడు వచ్చింది ఆయనకి జ్ఞానోదయం. నా తండ్రి ఇంట అనేక మంది బ్రతుకుతున్నారు, నా తండ్రి ఇంట అనేక మందికి ఆహారం పెట్టడానికి సమృద్ధిగా ఉంది, నాకెందుకు వచ్చింది ఈ బాధ అంటే తండ్రి ఆల్రెడీ చెప్పాడు, ఒరే నాయనా ఇప్పుడు కాదురా ఈ ఆస్తి నేను నీకు ఇవ్వనురా, నీకు ఈ ఆస్తిని వాడే జ్ఞానం వచ్చింది అప్పుడు ఇస్తా అన్నప్పుడు ఆ బిడ్డ ఆగినట్లయితే బాగుండేది. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా దేవుణ్ణి మనం ఆశీర్వదించు 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 అని ప్రార్థన పొద్దా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నన్ను దీవించు నన్ను దీవించు నన్ను దీవించని ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడు ఏ దీవెన దేవుడిని మీదకి పంపించాలో, ఎప్పుడు ఏ ఆశీర్వాదం దేవుడిని మీదకి పంపించాలో దేవుని సమయంలో దేవుడు పంపిస్తాడు. ఆ సమయం వచ్చిందాకా నీలో నుండి దేవుడు నమ్మకాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను నమ్మాలి. నేను నమ్ముతున్నాను కదయ్యా దేవుడని, నేను నమ్ముతున్నాను కదా దేవుడని, నేను నమ్ముతున్నాను కదా దేవుడని ప్రార్థన చేస్తున్నాను కదా, నేను నమ్ముతున్నాను కదయ్యా, నేను నమ్ముతున్నాను కదంటే నువ్వు నమ్మొచ్చు, కానీ దేవుడు నిన్ను నమ్మాలి. దేవుడు నిన్ను నమ్మే కోణంలో నీ ఆత్మీయ జీవితము ప్రయాణము చేయుదువుగాక. దేవునికి స్తోత్రం. చాలా మంది వెళ్తారండి ప్రార్థనకి, చాలా మంది వెళ్తారు దేవుని దగ్గరికి, చాలా మంది దేవుని దగ్గరికి వెళ్ళాలని వెళ్తారు, కానీ దేవుడు నమ్మే కోణములో నువ్వు ప్రయాణం చేస్తున్నావా? దేవుడు నిన్ను నమ్మే కోణంలో నీవు ముందుకు సాగుతున్నావా? దేవుడు నిన్ను నమ్మే కోణంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావా లేదనేది నువ్వు ఆలోచన చెయ్యాలి. దేవుని ఆశీర్వాదం అనేది దేవుడు ఎప్పుడు ఇవ్వాలో ఆయన బిడ్డలకు తెలుసు. నీ ఉన్న కష్టం తెలుసు, నువ్వున్న బాధ తెలుసు, నువ్వున్న ఇరుకు తెలుసు, నువ్వున్న ఇబ్బంది తెలుసు, నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో తెలుసు, ఎన్ని కష్టాలు పడుతున్నావో తెలుసు, ఇవన్నీ తెలుసు. అన్ని కష్టాలు పడినప్పుడు దావీదు ప్రార్థన చేశాడు, నేను శ్రమలో ఉన్నానయ్యా, నేను కష్టములో ఉన్నానయ్యా, శ్రమల కొరుగులో ఉన్నానయ్యా, జిగటగల దొంగ ఊపిలో ఉన్నానయ్యా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేశాడు. అరే నాయనా, నేను నిన్ను విడిపిస్తాను, శ్రమల్లో నుండి బయటికి తీసుకొస్తాను, శ్రమల కొలుగులో నుండి బయటికి తీసుకొస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇలాగ దేవుడు ఆయన చేసే ప్రార్థన అంతా వింటూ 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 ఒక్కసారి దేవుడేమన్నాడంటే దావీదు గారి గురించి, దావీదు నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. దావీదు నా హృదయానుసారుడు, దావీదుని నేను ఆశీర్వదిస్తాను, ఎక్కడో మట్టిలో ఉన్న దావీదుని మహారాజుగా చేస్తాను, ఎక్కడో కొండ అడుగు భాగంలో ఉన్న దావీదుని శిఖరాన్ని ఎక్కిస్తాను, సౌలుకి నా కృప దూరం చేసినట్లుగా దావీదుకి నా కృప దూరం చేయను, నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు దావీదుని నమ్మిన తరువాత, దేవునికి స్తోత్రం, దేవుడు నిన్ను నమ్మాలి. దేవుడు నిన్ను నమ్మాలంటే దేవుడు నమ్మే కోణంలో ప్రయాణం చేయాలి. ఎందుకంటే నీ హృదయం ఎలా ఉంటుందో తెలియదుగా, ఎవరి లోపల ఏ పని చేస్తుందో తెలియదు కదా, ఎవరి హృదయంలో ఏ ఆలోచన ఉందో తెలియదు కదా, ఎవరి హృదయంలో ఏ ఆలోచన పనిచేస్తుందో తెలియదు కదా. ఇదంతా ఎవరికి తెలుసు అంటే
హృదయాలని ఎరిగిన దేవుడికి మాత్రమే హృదయాల గురించి తెలుసు. మనిషికి అర్థం కాదు, మనిషి గ్రహించలేరు. ఒక మనిషి పైకి బాగా ఉన్నట్లుగా కనబడతారు కానీ లోపల దుఃఖం ఉంటుంది, అది నీకు తెలియదు కదా. ఒక మనిషి పైకి బాగున్నట్లు కనబడతారు, లోపల వేదన ఉంటుంది, అది నీకు తెలియదు కదా. ఒక మనిషి పైకి బాగున్నట్లు కనబడతారు, వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, అవి నీకు తెలియదు కదా. అవన్నీ హృదయంలో వాడు బాధపడతా ఉంటారు. బైబిల్ చెబుతుంది, కృంగిన వారిని లేవనెత్తేవాడును నేనే. కృంగిపోయిన హృదయాలను లేవనెత్తువాడని నేనే. కృంగిన వారిని గెలిపించేవాడిని నేనే. కృంగిపోయిన హృదయాలతో ఉన్నావేమో, నలిగిపోయిన హృదయంతో ఉన్నావేమో, దాన్ని బలపరచువాడను నేనే. దేవుడు నిన్ను నమ్మే కోణంలో నీవు ప్రయాణం చేయుదుగాక. ఒక చిన్న పాట పాడండి, ఏదో పాట పాడండి. ఏ పాట రావట్లేదు మీకు? ఏ పాట పాడితే ఏమవుతారంటారా? ఆఖరి పాట పాడండి, దీవెన పాట ఆఖరి పాడండి. అది అనుకున్నారు మీరు. దేవుడు నిన్ను నమ్మే కోణంలో నువ్వు ప్రయాణం చేయాలి. అబ్రహాము అలా ప్రయాణం చేయడం ప్రారంభించాడండి. అబ్రహామును దేవుడు చూస్తున్నాడు, అబ్రహాం యొక్క నమ్మకాన్ని చూస్తున్నాడు, అబ్రహాం యొక్క మనసును చూస్తున్నాడు, అబ్రహాము ఆలోచన చూస్తున్నాడు. ఇవన్నీ చూసిన దేవుడు వెండిని, బంగారాన్ని, పశువులను, ఎంత ఆస్తిచ్చి బహుధనవంతుడుగా దేవుడు అబ్రహామును చేశాడు. రైట్. ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే, దీవించబడిన వారితో నువ్వు కలిసి ఉంటే ఏం జరిగింది? వాగ్దానం కలిగిన వారితో నువ్వు కలిసి ఉంటే ఏం జరిగింది? దేవుని యొక్క వాగ్దానం కలిగిన వ్యక్తితో నువ్వు ప్రయాణం చేస్తే ఏం జరిగింది? లోతు ప్రయాణం చేశాడు కదా. లోతు ప్రయాణం చేశాడు కనుక అబ్రహాం మీదకి దీవెనలు వచ్చి నేను చెప్పాను. మరి లోతు మీదకి ఏం వచ్చినాయి? 5వ వచనం 13:5. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు, గొడ్లు, గుడారములు. ఇంతకుముందు అబ్రహాము గుడారంలో ఉన్నాడు. అయ్యా, నువ్వున్న చోటే నేను ఉంటానయ్యా, నువ్వేం తింటానయ్యా, నీతోనే వస్తానయ్యా, నేను ఈ ఇంటి దగ్గర హారానులో నేను ఉండలేను, మరి తాత కూడా బయలుదేరుతున్నాడు, మరి నేను కూడా వస్తానయ్యా, నేను కూడా నీతోనే వస్తానని ఆయన మనసు కలిగి దీవెన పొందిన అబ్రహాముతో, వాగ్దానం పొందిన అబ్రహాముతో, దేవుని యొక్క అభిషేకం పొందిన అబ్రహాముతో లోతు ప్రయాణం చేశాడు కనుక అబ్రహాము గుడారములో కొంతకాలం ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదంతో పాటు ఎవరి మీదకి వచ్చినాయి? లోతు మీద కూడా వచ్చినాయి. అబ్రహాముతో కూడా ప్రయాణం చేసిన లోతునకు పశువులను, గుడ్లను, గుడారములను ఉండెను. గుడారం కాదు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివాసం చేయలేనంత విస్తారమైన ఆస్తి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. విస్తారమైన దీవెన, విస్తారమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఎవరికి ఇస్తానన్నాడు దేవుడు? అబ్రహాముకి ఇస్తానన్నాడు. దేవుడు మాట ఇచ్చింది ఎవరికి? అబ్రహాముకి. వాగ్దానం చేసింది ఎవరికి? అబ్రహాముకి. బయటికి రమ్మంది ఎవరిని? అబ్రహాముని. ఎవరిని వదిలిపెట్టమన్నాడు? తండ్రి ఇంటిని,
బంధువుల్ని, అందరినీ. చుట్టాలను చూసుకోకూడదు, బంధువులను చూసుకోకూడదు. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు మన చుట్టాలు, మన బంధువులు, మన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు కాబట్టి మన చుట్టాలు ఉన్న చోటే మనం ఉన్నాము, మన బంధువులు ఉన్న చోటే మనం ఉన్నామంటే అది ఏ ప్రేమ అంటే చుట్టాల ప్రేమ, అది ఏ ప్రేమ అంటే బంధువుల ప్రేమ. కానీ నీవు ఎక్కడ ఏ ప్రేమ పొందుకొని రావాలంటే దేవుడు నీకు వాగ్దానం చేసిన ప్రాంతానికి నీవు బయలుదేరి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఎలా ప్రేరేపిస్తున్నాడో, దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడో, ఆ వాగ్దాన ప్రాంతానికి అబ్రహాము బయలుదేరుతున్నప్పుడు అందరిని వదిలేసి తన మనసులో బయలుదేరాడు. కానీ మనసులో వదిలేశాడు. కానీ వాళ్ళ నాన్న అన్నాడు, బాబు అరే నాయనా, పెద్దోడిని చూడకుండానైనా ఉండగలను కానీ చిన్నోడా నిన్ను చూడకుండా నేను ఉండలేనురా, నిన్ను చూడకుండా నేను ఉండలేనురా, నేను కూడా వస్తానురా. తండ్రి వస్తానంటే వద్దంటారా? తండ్రి వస్తానంటే వద్దంటారండి? రానాన్నగారు అన్నాడు. లోతు వస్తానంటే వద్దంటాడా? రమ్మన్నాడు. వీళ్ళ కలిసి ప్రయాణంలో కొంతకాలం జరిగిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా కాస్త ప్రయాణమై ముందుకు వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహాముని ఆశీర్వదించిన విధంలోనే లోతు కూడా ఆశీర్వాదం వచ్చింది. లోతు కూడా ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటంటే ఆశీర్వదించబడిన వాడితో లోతు కలిసి ఉన్నాడు, దీవించబడిన వాడితో లోతు కలిసి ఉన్నాడు, వాగ్దానం పొందిన వాడితో లోతు కలిసి ఉన్నాడు. వాగ్దానం అబ్రహాముది, లోతుది కాదు. దీవెన అబ్రహాముది, లోతుది కాదు. ఒకసారి దేవుని సేవకుడిగా ఒక కూటానికి పిలిస్తే వెళ్ళారు. వెళితే ఆ కూటంలో నాకు తెలిసిన వ్యక్తి కూడా ఆ కూటంలో నాతో ప్రయాణమై వచ్చాడు. కూటం అయిపోయింది. సేవకులుగా ఉన్న మాకు ప్రత్యేకంగా భోజనం పెట్టాడు. నాతో వచ్చిన అబ్బాయి కూడా నాతోనే భోజనం పెట్టాడు. బయట వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ అందటం లేదో లోపల మాత్రం మాకు ప్రతి ఐటము అందుతుంది. నాకంటే ప్రతి ఐటము ఎవరికి అందుతుంది? నా పక్కన కూర్చున్న వ్యక్తికి అందుతుంది. కారణం ఏంటంటే అదంతే. ఒక స్పెషల్ గెస్ట్గా పిలువబడినప్పుడు ఆ గెస్ట్కి ఏమైతే అందుతాయో ఆ గెస్ట్ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా అవి అందుతాయి. బయట వాళ్ళకి అంత ఐటమ్స్ ఒకవేళ వేసినైపోయినా, ఒకవేళ అన్ని కూరలు అంత కూర వేసినైపోయినా, సేవకుడి పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువ ఐటమ్సే. అబ్రహాం మీదకి వచ్చిన ప్రతి ఐటమ్ ఎవరి మీదకి వచ్చేసింది? లోతు మీదకి వచ్చింది. మన ప్రయాణం ఎలా ఉండాలి? ఈ రోజున మన ప్రయాణం ఎలా ఉండాలి? మన ప్రయాణం ఎలా ఉంటుంది? మన ప్రయాణం ఎవరితో చేస్తున్నాం? మన ప్రయాణం ఎవరితో చేస్తే ఆశీర్వాదం? మన ప్రయాణం ఎలాగ సాగుతుందో మనల్ని మనం పరిశీలన చేసుకొని మనం ముందుకు వెళుతున్నప్పుడు మనకి ఆత్మ సంబంధమైన అవగాహన కలగాలి. వాగ్దానం కలిగిన అబ్రహాముతో లోతు ప్రయాణం చేశాడు కనుక, దీవెన పొందుతున్న అబ్రహాముతో లోతు ప్రయాణం చేశాడు కనుక, ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పాడు కనుక ఆ అబ్రహాముతో లోతు ప్రయాణం చేశాడు కనుక అబ్రహాముకి ఏ ఆశీర్వాదం అయితే వచ్చిందో లోతు కూడా అదే ఆశీర్వాదాలు వచ్చినాయి. అయితే బైబిల్ ఏం రాయబడిందంటే ఆశీర్వాదం గురించి, వారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆశీర్వాదం వచ్చింది, విస్తారమైన దీవెన వచ్చింది. కలిసి నివసించలేనంత దీవెన అంటే
మాటలండి. కలిసి నివసించలేదు అంటే ఈయన గొడ్డు ఒకవేళ 10 ఎకరాల్లో కట్టేస్తే ఆయన కూడా 10 ఎకరాల్లో కట్టేస్తున్నాడు. ఆయన గొర్రెలు ఒక 10 ఎకరాలు కట్టేస్తే ఈయన కూడా 10 ఎకరాలు కట్టేస్తున్నాడు. ఆయనకున్న ఆవులు ఒక 10 ఎకరాలు కట్టేస్తే ఈయన కూడా కట్టేస్తున్నాడు. ఆయనకున్న ఒంటిల్లో 10 ఎకరాలు కట్టేస్తే ఈయన కూడా. ఇలాగా విస్తారమైన దీవెన, విస్తారమైన ఆశీర్వాదం. కన్ను ఎంతవరకు చూస్తుంటే అంత ఆశీర్వాదం విస్తారంగా ఉంది. కారణం ఏంటంటే లోతు అబ్రహాముతో ప్రయాణం చేశాడు కనుక దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలు పంపించాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరితో కలిసి ఉండాలంటే దేవుని యొక్క వాగ్దానం పొందిన వారితో మనం కలిసి ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వారితో మనం కలిసి ఉండాలి. దేవుని యొక్క దీవెన పొందిన వారితో మనం కలిసి ఉండాలి. అప్పుడే మనకి ఆశీర్వాదం వస్తుంది. అర్థమవుతుందా? రైట్. ఎంత ఆశీర్వాదం వారి మీదకి వచ్చేసింది. ఎంత దీవెన అంటే అది పొంగి పొర్లే దీవెన. దీవెన కూడా ఎట్లా అంటే పొంగి పొర్లుట. మా బియ్యం డ్రమ్ములో, ఆ డ్రమ్ములో బియ్యం లేవు అంటారు కొంతమంది. అవి ఎక్కువైపోతామంటాయి. పొంగి పొర్లే ఆశీర్వాదం. కొన్ని డబ్బాలు ఖాళీగా ఉంటాయి, కొన్ని డబ్బాలు ఖాళీగా ఉంటాయి. కొంతమంది ఏ రోజు కావలసిన కేజీ బియ్యం ఆ రోజు తెచ్చుకొని వండుకొని తింటా ఉంటారు కొన్ని కుటుంబాలు. కొన్ని డబ్బాలు ఖాళీగా ఉంటాయి. కానీ దేవుని ఆశీర్వాదం ఎలాగుందంటే వీళ్ళ మీద పొంగి పొర్లుతూ ఉంది. పొంగి పొర్లే ఈ ఆశీర్వాదానికి మూల కారణం ఏంటంటే అబ్రహాము సమర్పణ. అబ్రహాము తీర్మానం చేసుకున్నాడు. అబ్రహాము తీర్మానం చేసుకున్నాడు, నా ప్రాంతాన్ని వదిలేస్తాను ప్రభువా, నా సుజనులు వదిలేస్తాను ప్రభువా, నా బంధువులు వదిలేస్తాను ప్రభువా, నా తండ్రి ఇంటిని వదిలేస్తాను ప్రభువా, నా అన్నదమ్ములను వదిలేస్తాను ప్రభువా, నేను అందరిని విడిచిపెట్టి నేను నిన్ను నమ్మాను కనుక నీ పాదాలు పట్టుకొని ప్రయాణం చేస్తాను ప్రభు అని దేవుడి మీద అబ్రహాము ఆనుకున్నాడు కనుక, అబ్రహాము స్థిరమైన ఒక ఆలోచన చేశాడు కనుక మన ఆలోచన కూడా ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలండి. మన ఆలోచన కూడా ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి మన ఆలోచనలు. ఒక ఒట్లు పోస్తుందండి. ఒక 3 అట్లు అట్టప్పుడు 3 అట్లు వేసి పక్కన ప్లేట్లు వేసేసింది. 2 పిల్లులు ఏమనుకుంటున్నాయి అంటే ఈ అట్లు తీసుకెళ్తే బాగుంటుంది అని 2 పిల్లులు కలిసి మాట్లాడుకున్నాయంట. పిల్లులు కలిసి మాట్లాడుకున్నాయి. 2 పిల్లులు కలిసి మాట్లాడుకొని, నేనేమన్నా వాకిట్లో ఉంటాయి, ఎవరన్నా వస్తే పిలుస్తా నిన్ను, నువ్వు చెన్నకి వెళ్ళి అట్లు తీసుకురాని ఇంకో పిల్లిని పంపించి, అది వెళ్ళటం ఆ ప్లేట్లో ఉన్న 3 అట్లు పళ్ళకు తగిలించుకొని వచ్చేసి, ఇక ఈ 2 కలిసి మన ఊర్లో తింటే మనల్ని తిన్నీరు, మనం వెళ్ళిపోయి ఊరు బయటికి వెళ్ళి తిందాం పదని చెప్పేసి ఊరు బయటికి వెళ్ళిపోయి కూర్చున్నాయి ఈ 2 పిల్లలు. కూర్చొని ఆ అట్లు తీసుకొచ్చిన పిల్లి ఏమన్నంటే, నేను వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి మరి నేను ఎంతో త్యాగం చేసి 3 అట్లని తగిలించుకొని నోటికి తీసుకొచ్చాను, నేను 2 తింటా, నువ్వు వాకిలి దగ్గర ఉన్నావు కాబట్టి 1 తినందంట. ఈ వాకిలి దగ్గర ఉందంట, ఎవరన్నా వస్తే కర్ర తీసుకుని నిన్ను కొట్టకుండా కాపలా నేను ఉన్నాను కనుక నేను 2 తింటా, నువ్వు 1 తినందంట. బాగా వాదన పెరిగింది ఈ రెండిట్లో. ఈ వాదనలో విన్న కోతి ఒకటి వచ్చింది ఎదురు. ఏంటి అసలు మీ వాదన ఏంది, మీ పరిస్థితి ఏంది, మీ ఏంది బాధపడుతున్నారంటే, నేను కర్ర తీసుకొని ఆమె కొడతానన్నా కూడా ఆమె కర్రకి తప్పించుకొని 3 అట్లు తీసుకొని లోపలికి తీసుకొచ్చి నేను అనేమన్నా ఒక పిల్లి. ఇంకో పిల్లి ఏం చెప్పిందంటే,
కాపలా ఉంది. నేను ఆ కర్ర తీసుకున్నప్పుడు నేను అరుస్తాను, లేదా బయట నుంచి ఎవరు వస్తున్నా అరుస్తానని కాపలా ఉంది నేను, కాబట్టి నేను 2 తినాలనుకున్నాను అన్న. సరే, అసలు ఏది న్యాయమో ఆ 3 రొట్టెలు నాకు ఇవ్వండి అందా కోతి. బ్యాలెన్స్ పెట్టుకుందంట, 2 చేతుల్లో 2 పెట్టుకుంది. కొద్ది పొరుక్కొని తిందంట, కొద్ది బరువు తగ్గినట్టుగా ఉందని చెప్పేసి మళ్ళీ ఇది తిందంట. ఇది కొద్దిగా బరువు తగ్గింది, ఇది బరువుగా ఉన్నట్టు మళ్ళీ కొద్ది తిందంట. ఆడి తిని 3 రొట్టెలు తినేసిందంట. 3 రొట్టెలు తినేసిందంట. ఈ 2 కానీ కలిసి ఉన్నట్టయితే కోతి వచ్చేది కాదుగా. ఈ 2 కలిసి ఉన్నట్లయితే ఒక స్థిరమైన నిర్ణయంతో ఉంటే కోతి వచ్చేది కాదు కదా. చాలా మంది జీవితంలో ఆశీర్వాదం పోవడానికి కారణం ఏంటంటే స్థిరమైన ఒక నిశ్చలమైన నిర్ణయాన్ని తీసుకోకపోవటమే. ఆ కోతి అందంట, ఈసారి కొట్టుకురండి, అది తోక వెక్కి ఎట్లా ఉందో చూసి మళ్ళీ ఎత్తానందంట. ఈ 2 మాట్లాడుకుంటా రోడ్డు అప్పుడు అతను మూతి నాకుంటా ఎట్ట కనుకుంటా, మరే ఈసారి తీసుకొస్తే నువ్వే 2 తిను, నేనే 1 తింటానందంట. అవతల పిల్లందంట, కాదు కాదు నువ్వే 2 తిను, నేనే 1 తింటా. ఇది కొద్దిసేపు ముందుకెళ్ళిన తర్వాత ఈ ప్రయాణమే మనకు ముందున్నట్లయితే నీ కడుపు నిండేది, నా కడుపు నిండేది కదా. కోతి దాకా పాలించేవాళ్ళం కాదు కదా. దేవుని బిడ్డల్లో ఒక స్థిరమైన నిర్ణయం లేకపోతే సాతానుడు జ్వరపడతాడు. దాని అర్థం అది. దేవుని బిడ్డల్లో ఒక స్థిరమైన నిర్ణయం లేకపోతే సాతానుడు జ్వరపడతాడు. అబ్రహాము స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఒక స్థిరమైన నిర్ణయాన్ని, ఎంత స్థిరమైన నిర్ణయం అంటే అందరినీ వదిలేసి రమ్మన్నాడు కనుక వదిలేసి వచ్చాడు. వచ్చి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఎంతకంటే వారు కలిసి నివసించలేనంత విస్తారమైన దీవెన వారి కుటుంబం మీదకి వచ్చింది. అబ్రహాంకి ఏమన్నాయో లోతుకు కూడా అవి ఉన్నాయి. అబ్రహాం వేడి ఉంది, లోతుకు వేడి ఉంది. అబ్రహాం బంగారం ఉంది, లోతుకు బంగారం. అబ్రహాం పశువులు ఉన్నాయి, లోతుకు పశువులు ఉన్నాయి. అబ్రహాం గొర్రెలు ఉన్నాయి, లోతు గొర్రెలు. అబ్రహాంకి గుడారాలు ఉన్నాయి, లోతుకు కూడా గుడారాలు. ఎంత దీవెన! ఈ దీవెన అంతా లోతుతో ఉన్నాడు కనుక దేవుడు అబ్రహాం కూడా ఇచ్చేశాడు. అయితే కొద్ది కాలం పోయిన తర్వాత లోతుకి కాపర్లు ఉన్నారు, అబ్రహాముకు కూడా కాపర్లు ఉన్నారు. లోతుకి కాపర్లు ఉన్నారు అంటే అబ్రహాముతో, అయ్యా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానయ్యా, నీ గుడారంలో ఉంటాను, నువ్వు ఏమి తింటే తింటానయ్యా అని అట్టా చెప్పి వచ్చిన లోతు ఇప్పుడు ఏమాడంటే బహుమంది కాపర్లు కలిగిన వాడుగా దీవించబడ్డాడు లోతు. అబ్రహాం కూడా కాపర్లు ఎంతమంది ఉన్నారు? 318 మంది. లోతుకు కూడా కాపర్లు ఉన్నారు. ఎంత దీవెన వచ్చేసిందో చూడండి. కొద్ది కాలం పోయిన తర్వాత నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లు ఏం చేస్తున్నారు? కలా పడుతున్నారు, పోట్లాడుకుంటున్నారు. మరి నువ్వు ఇక్కడ ఉంటే నేను ఒక భాగానికి వెళ్తాను, నీ ఇష్టమయ్యా అని అబ్రహాము అన్నప్పుడు లోతు ఏమన్నానంటే, అయ్యా నేను ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు నేను ఒట్టి చేతులతో వచ్చాను. ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు నీతోనే ఉండాలని వచ్చాను. నేను ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు నువ్వు ఏం తింటే అదే తింటానని వచ్చాను. నువ్వు ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు నీ గుడారంలో నేను కూడా ఉంటానయ్యా అని వచ్చాను. ఇప్పుడు నీ గుడారాన్ని వదిలి, నీతో ఉండటం వదిలి, నీ ఇంటిని వదిలి నేను ఎక్కడ ఉండగలనయ్యా అని అనవలసిన లోతు ఆ మాట అనకుండా తన పశువులు, తన గొర్రెలు, తన మేకలు, తన మందలన్నీ బాగా బ్రతకాలంటే ఒక ప్లేస్ ఉందని కన్నులెత్తి చూడగా, లోతు కన్నులెత్తి చూసినప్పుడు యోర్దాను ప్రాంతమంతా పచ్చగాను నీరు ప్రవహించు ప్రాంతముగా ఆయనకి కనబడెను. అక్కడ నీరు దొరుకుతుంది, పచ్చగా ప్రాంతం ఉంది, నా పశువులు కానీ ఇవన్నీ అక్కడ బాగా బ్రతుకుతాయని అనుకొని ఒక తీర్మానాన్ని చేసుకొని అబ్రహాముని విడిచి లోతు వెళ్ళిపోయాడండి. జాగ్రత్త వినాలా? కలిసి ఉంటే చెప్పండి, కలదరా? సో రైట్.
కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే అబ్రహాముని విడిచి లోతు ప్రయాణమై యోర్దాను ప్రాంతానికి వెళ్ళాడు. ఆ టైములో అక్కడున్న కొంతమంది రాజు లోతు వెళ్ళే సమయానికే ఆ లోతు ఉన్న ప్రాంతం మీదకి కొంతమంది రాజులు దండెత్తి ఆ ప్రాంతాన్ని దోసుకొని వెళ్ళేటప్పుడు లోతు యొక్క ఆస్తిని కూడా దోసుకొని వెళ్ళిపోయాడు. అబ్రహాముని విడిచి 1-2 రోజులు కూడా కాల, 1-2 రోజులు కాల, అబ్రహాముతో కలిసి ఎంత ఆశీర్వాదం పొందడానికి దాదాపు ఒక 20 సంవత్సరాలు పట్టుండొచ్చు. అబ్రహాముతో కలిసి లోతు కూడా ఎంత ఆశీర్వాదం పొందడానికి దాదాపుగా 20 సంవత్సరాలు పట్టుండొచ్చు. 20 సంవత్సరాలు పట్టున్న ఈ ఆశీర్వాదాన్ని 2 రోజుల్లో వీడు తీసుకెళ్ళడం జరిగింది. ఆ భాగాన్ని చదవండి. తరువాత కాదమ్మ రాజుకు జొరబడి ఆ ప్రాంతం మీదకి వచ్చి ఆ ప్రాంతాన్ని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా. ఏలాము రాజైనా ఏదో కనబడింది కాబట్టి అక్కడ ఏలాము రాజు. నోరు తిరగపోయి నువ్వేదో ఒకటి అన్నా కూడా సరిపోతుంది. 5 ప్రాంతాలు వారు వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళని దోసుకొని వెళ్ళిపోయారు. అది నిదానం చదువుకోండి. ఆ పేర్లు మీకు తిరుగుతాయిలే, నోట్లో బయటికి అనలేకపోతున్నారు. 14వ సంవత్సరమున అతనితో కూడా ఉన్న రాజులను వచ్చి కొట్టిరి. రైట్. తరిమి ఎందుకు ఆ తరిమే దగ్గరికి మనం వెళ్ళడం ఎందుకు అంటే అబ్రహాము వెళ్ళిపోయాడు. 318 మందిని తీసుకొని వెళ్ళి వాళ్ళ తరిమి ఆస్తిని తీసుకొచ్చాడు. ఆస్తిని తీసుకొచ్చే భాగం చదువుతున్నాం. ఈ విషయం ఏం తెలిసిందంటే అబ్రహాము తెలిసింది, అయ్యా మీ సహోదరుడు ఉన్నాడే కుమారుడు, తను 2 రోజుల క్రితమే కదా వెళ్ళింది. అక్కడికి శత్రు రాజులు బయలుదేరి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని దోసుకొని వెళ్ళిపోతూ మీ సహోదరుడు కుమారుడు యొక్క ఆస్తిని కూడా వాళ్ళు దోసుకొని వెళ్ళిపోయారని చెప్పిన వెంటనే అబ్రహాము తన ఇంట పుట్టిన 318 మంది పని వాళ్ళని తీసుకొని ఆయన బయలుదేరి వాళ్లతో యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని గెలిచి లోతు యొక్క ఆస్తిని తీసుకొచ్చి లోతుకి అప్పగించను. అంటే దీని అర్థం ఏంటంటే అబ్రహాము లోతు కలిసి ఉన్నప్పుడు వారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా, దీవెన లోతు పొందినట్లుగా, విస్తారమైన దీవెన పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తను వేరైపోవటం వలన దీవెన కోల్పోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దాని గురించి జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథం 4:12 ఒక మాట చెప్పారు. 4:12 ఒంటరి అయిన ఒకని మీద, ఒంటరిగా ఉన్న ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. ఒంటరి వాడి కంటే కలిసి ఉండటం మేలు కదా అని దాని అర్థం. ఇద్దరు కలిసి ఉండటం మేలు కదా, ఒంటరి వారి కంటే ఇద్దరు కలిసి ఉండటం మేలు కదా అని మాట్లాడుతూ 3 పేటల తాడు తెగదు అంటే బలముగా ఉంటది. కలిసి ఉంటే కలదురా సుఖం, ఐక్యమత్యమే మహా బలం. కాబట్టి బలముగా ఉండాలంటే కలిసి ఉండాలి. ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు కలిసి ప్రార్థన చేయాలి,
కలిసి దేవుణ్ణి వెతకాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి దేవుణ్ణి స్తుతించాలి, కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడైతే ఒక కుటుంబముగా యేసు రక్తంలో కడగబడిన వారందరూ ఐక్యముగా ఉండి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతములు జరిగించునుగాక. ఆమేన్. ఏలియాతో ఎలీషా కలిసి ఉన్నాడు. ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా పొందుకున్నాడు. రూతు నయోమితో రూతు కలిసి ఉంది కనుక దేవుని యొక్క ఆశీర్వాదం రూతు అనుభవించింది. ఎందుకంటే నయోమి దేవుని కలిగి ఉన్న వ్యక్తి. నయోమి యొక్క దేవుడే రూతు కూడా కలిగి ఉంది కనుక నయోమి యొక్క దేవుడు రూతును కూడా ఆశీర్వదించాడు. ఆశీర్వదించే దేవుడు సన్నిధానంలో మనం ఎలా ఉండాలంటే దేవుడు మనలను నమ్మే విధంగా ఉండాలి. దేవుణ్ణి మనం నమ్మటం గొప్ప విషయం కాదు. దేవుణ్ణి నీవు నమ్మటం, మనము నమ్మటం గొప్ప విషయం కాదు. దేవుడు నిన్ను నమ్మాలి. దేవుడు నిన్ను నమ్మితే అద్భుతం జరిగింది. పోతీఫర్ ఇంటికి ఏసేపు వెళ్ళాడు. ఏసేపు వెళితే పోతీఫర్ అన్ని గమనించి, అయ్యా అన్నం తినే విషయంలో తప్ప ఇంట్లో ఏముందో ఏమి లేదు, పొలంలో ఏముందో ఏమి లేదు, అన్ని బాధ్యతలు మొత్తం నువ్వు చూసుకోవాలని తాళాల మొత్తం ఏసేపుకి ఇచ్చాడు. కారణం ఏంటంటే ఏసేపు దేవుడిని నమ్మినవాడు, దేవుడు కూడా ఏసేపు నమ్మాడు. కాబట్టి పోతీఫర్ అనే వ్యక్తి తెలివి కలిగిన వాడు కనుక ఏసేపుని నమ్మి తాళాలు ఇచ్చాడు. కాబట్టి తన ఇల్లు తన వాకిలి మొత్తం అన్ని దీవించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇక్కడ నుండి ఏం మోసుకొని పోవాలంటే నీవు నిన్ను దేవుడు నమ్మే విధంగా నువ్వు ఉండాలి. నిన్ను దేవుడు నమ్మాలి. దేవుడు నిన్ను నమ్మాలంటే నువ్వు ఎలా ఉండాలో ఆలోచించి, ఎలా ఉంటే దేవుడు నిన్ను నమ్ముతాడు. దేవుడు నిన్ను నమ్మితే నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను నమ్మితే ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను నమ్మితే దీవిస్తాడు. అలాగా నీవు దేవునికి నమ్మకంగా ఉందువుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, శ్రేష్టమైన ఆశీర్వాదాలకు వారసుడమైన మా ప్రభువా, మాట తప్పని వాడ మీకు వందనాలు తండ్రి. అబ్రహాముతో మీరున్నారని అబ్రహాముతో ప్రజలు గుర్తిరిగినట్లుగా మీ పిలుపు కలిగి ఉన్న మీ పిల్లలతో ఉన్న మాతో కూడా మీరున్నారని ప్రజలు గుర్తింపు భాగ్యాన్ని మీరు పుట్టిస్తున్నందుకు స్తోత్రం. మీ కార్యాలను బట్టి వందనం, అనంత కార్యాలను బట్టి వందనం, అద్భుతమైన కార్యాలను బట్టి వందనం. ప్రతి చీకటి శక్తుల యొక్క ప్రతి ప్రభావాన్ని నేలమట్టం చేస్తున్నారు. అపవాదు యొక్క తంత్రములను కుతంత్రములను నేలమట్టం చేస్తున్నారు. ప్రతి చీకటి ఆలోచనలను నేలమట్టం చేస్తున్నారు. అపవాది తంత్రములు యేసు నామములో పడద్రోయబడునుగాక. ప్రతి శక్తి యేసు నామములో కూలునుగాక. ప్రభువా మీకు వందనాలు తండ్రి. మీ పిల్లలుగా ఉన్న మీ బిడ్డలు మీకు నమ్మకంగా జీవించే భాగ్యాలు దయచేయండి. మీరు నమ్మే విధంగా జీవించే భాగ్యాలు దయచేయండి. మీరు నమ్మిన అబ్రహామును మీరు దీవించినట్లుగా అబ్రహాముతో కలిసి ఉన్న లోతు కూడా దీవెన పొందినట్లుగా చూడగలిగాం. కాబట్టి వాగ్దానం కలిగి ఉన్న బిడ్డలతోనూ, ఆశీర్వాదం కలిగి ఉన్న బిడ్డలతోనూ, దీవెన పొందిన బిడ్డలతోనూ కలిసి ఉంటే ఆశీర్వాదాలు వస్తాయని మీరు చెప్పారు నాయన. వేరుగా ఉండి మేమేమీ చేయలేం. కాబట్టి ఆత్మీయులతో సహవాసం చేయటం వల్ల ఆధ్యాత్మిక స్థితి లోతు పెరుగుద్దని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. 6 నెలల సహవాసం చేస్తే వారు వీరు మీరు వారు అవుతారని చెప్పారు.
కనుక మా యొక్క స్థితిగతులు ఎరిగిన దేవుడు కనుక మా సహవాసం, మా మార్గము, మా నడక సమస్తము మీ దృష్టికి అంగీకారముగా ఉంచమని, మీ ఎదుట నిర్దోషులుగా నిష్కల్మషులుగా ఉంచమని, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపచేయమని, బలమైన మీ దీవెన విడుదల చేయమని, చేరొచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున ఆశీర్వదిస్తున్నాను. మేలుతో నింపమని, వర్ధిల్ల చేయమని వాగ్దానం చేసిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.